భారీ వర్షంలో సాహసం వరద నీటిని దాటుకుంటూ అద్భుతమైన జలపాతాన్ని చేరి వరదలను లెక్క చేయకుండా జాగ్రత్తలు చెప్పుకుంటూ కొండలను ఎక్కుతూ కోనలు దాటుతూ రోడ్డు ప్రయాణం ఆస్వాదిస్తూ ప్రమాదకరమైన వాగులు దాటుతూ సాగిన రెండో రోజు ప్రయాణానికి స్వాగతం. పోహా బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఎంతో ఉత్సాహంగా బయలుదేరాము రెండవ రోజు లోబీ ట్రెక్. సరి అయిన సామాగ్రిని తీసుకొని రాకపోవడం వల్ల మా ముగ్గురు మిత్రులు మారుతి, సందీప్, ఉదయ్లు ఈ రెండో రోజు ట్రెక్ స్కిప్ చేయాల్సి వచ్చింది. ఇతను మా ట్రెక్ గైడ్ ప్రసాద్ వాగ్డే. ఇతని సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ నేచర్ను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నాం. మిగతా రోజులతో పోలిస్తే ఆగస్టులో వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒక విభిన్నమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాం. మా అదృష్టం కొద్ది జోరు వాన ఒక విశిష్టమైన అనుభవాన్ని ఈ లోబీ ట్రెక్లో సమకూరుస్తుంది. షూ నిండా నీళ్ళే, చిన్ననాటి సరదాలు తీర్చుకుంటున్నాం ఇలా. మా పసితనాన్ని గుర్తు తెచ్చుకున్నాం. వయసును మర్చిపోయి ఒక వింత ప్రపంచంలో పరిభ్రమిస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న సరదాలే వినలేని ఆనందాన్ని ఇస్తాయి. పలుచోట్ల పీతలే మా నేస్తాలయ్యాయి. మరే ఇతర జంతువులు ఈ ట్రెక్లో అగుపించనే లేదు. వర్షం కారణంగా మాకు లంచ్ ఏర్పాటు చేయలేదు. పొద్దున తిన్న పోహా, తెచ్చుకున్న స్నాక్స్తో గమ్యం చేరే వరకు మేనేజ్ చేస్తూ వెళ్ళాల్సిందే. ఏమి అద్భుతమైన వాటర్ ఫాల్స్ భయ్యా! మేము వచ్చిన సమయమా లేక కుండపోత వర్షమా అదేమో మా అదృష్టమా తెలియదు, కానీ ఎటు చూచిన వాటర్ ఫాల్స్. తలేపేవాడి వాటర్ ఫాల్స్ దూరం నుంచి వ్యూ పాయింట్ ఇది. ఏం అద్భుతం భయ్యా! ఆకాశం నుండి రాలి పడుతున్నట్టు ఉంది. అయిన మేఘాల నుండి వాటర్ ఫాల్స్ పుట్టిందా అని అనుమానం కలిగిస్తుంది. భగీరథుడు తపస్సు చేసి గంగను వదలమని శివుని ప్రార్థిస్తే శివుడు తన జటాజూటము నుండి గంగను వదిలినట్టు ఈ వాటర్ ఫాల్స్ దృశ్యం భయ్యా. శివుని జటాజూటము నుండే జారిపడుతున్నట్టు ఉంది. నా జీవితంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ను చూడనే లేదు. జలపాతం మహా అద్భుతమైతే ప్రమాదపు ముప్పు మరింత ఉంది ఇక్కడ. మైమరిషి ఆనందాలలో మునిగితే మహాముప్పు ఉంది ఇక్కడ. జారిపడి లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త సుమా. మా అదృష్టం కొద్దీ ఒక ప్రమాదాన్ని జయించాం. దురదృష్టం కొద్దీ నా కెమెరా దాంట్లోని డేటా లోయలో కొట్టుకుపోయింది భయ్యా. ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే దుఃఖం మిగిలింది నాకు.
అదృష్టం కొద్దీ 2 కెమెరాలు మెయింటైన్ చేయడం వల్ల కొంతలో కొంత డేటా మిగిలింది. నా కెమెరాను మిస్ అవుతున్నాను భయ్యా, తేరుకోవడానికి సమయం పట్టేటట్టు. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో, జాగ్రత్త సుమా. అడవి అందాలు మనల్ని మైమర్పింపచేస్తాయి. ప్రకృతి సొగసు కళ్ళతో చూసి ఆనందిద్దామా? వీక్షించినటువంటి అందాలను కెమెరాలో బంధిద్దామా? ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దామా? అర్థం కాని పరిస్థితి. ఇలాంటి మల్టిపుల్ టాస్క్స్ వల్ల ప్రమాదాలకు ఆస్కారం. నా అనుభవంతో చెప్తున్నాను, అతి జాగ్రత్త ముఖ్యం. కాలు దూర్చలేని చిట్టడివి మాదే, కొండలు మావే, కోనలు మావే, పారే సెలయేర్లు మావే, జలజల జారి పడిన జలపాతాలు మావే. ఈ అంతులేని అడవిలో ఆది మానవుల వలె ముందుకు సాగిపోతున్నాం భయ్యా. అడవి నుండి వచ్చిన మనం ఆది మానవుల DNA కలిగి ఉన్నాం. అడవిలో వ్యవహరించాలంటే అలసట ఉండదు, ఆకలి ఉండదు. మనసుకు మాత్రం నేచర్ థెరపీ భయ్యా. అడవులను కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దాం. కుదిరితే మీరు ఒకసారి అడవిలో ట్రెక్ చేసి చూడండి, ఆ ఫీల్ ఏమిటో మీకే అర్థమవుతుంది. వాంగ్డే పాస్ వద్ద ఫోటో తీసుకొని దిగు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇక్కడ నుండి కిందికి దిగితే ఒక ఘట్టం పూర్తవుతుంది. ఈ వీడియో నిడిది ఎక్కువైనా పర్వాలేదని, దారి పొడవున ఉన్న అద్భుతాలను మాత్రం కోల్పోవద్దని, ఈ వీడియో చూసి ట్రెక్ వచ్చేవారికి ఈ దారిపై మంచి అవగాహన ఉండాలని 2వ రోజును 2 భాగాలుగా విడుదల చేస్తున్నాను. పోయినసారి మేము వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రక్క గ్రామంలో రాత్రి వసతి ఏర్పాటు చేశారు. నువ్వు వెళ్ళవా? అందరం క్షేమంగానే తాడు సహాయంతో ఈ చిన్నపాటి నది దాటి మరో కొండపైకి మా దౌడు మొదలు పెట్టాం. మిగతా అర్ధ భాగాన్ని పార్ట్ 2లో చూద్దాం. నచ్చితే కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.